ఆత్మీయ పాఠాలు, స్పిరిచువల్ లెసన్స్ 11. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠంతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, మారుస్తున్నాడు. సో మన దేవుడు ఎలా అంటే మన లోపల లోపాల గురించి మాట్లాడతాడు. అది వెళ్ళకపోతే మళ్ళీ మాట్లాడతాడు, మళ్ళీ మాట్లాడతాడు. మనం మారే వరకు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. సో ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ చెప్పిందని మాత్రం అనుకోవద్దు ఎప్పుడు కూడా. సో దేవుడు 1-2 సార్లు మనతో మాట్లాడుతున్నాడు. అదే దాని గురించే పదే పదే మాట్లాడుతున్నాడు. కొన్ని అంశాల గురించి, అంటే ఇంకా మన లోపల ఆ లోపాలు ఉన్నాయి, తీసేసుకోమని చెప్తున్నట్టు సైన్. అంతేకాని చెప్పింది చెప్పడము దేవుడి చిత్తము కాదు. సో ఇంకా మన లోపల బలహీనతలు ఏవైనా ఉంటే దానికి తగ్గట్టుగా దేవుడు మాట్లాడుతుంటా అంటాడు. ఆ బలహీనతలను తీసే వరకు మాట్లాడుతూనే ఉంటాడు. మన లోపాలను సరి చేసుకునేంత వరకు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో ఒక దైవజనుడి ద్వారా, లేకపోతే విశ్వాసి ద్వారా, వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. సో మన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కానే కాదు. ఆయన వాక్యంతో తప్పకుండా మనల్ని మాట్లాడి మనల్ని సరిచేస్తుంటాడు. అందుకే మన లోపల ప్రతి లోపాల గురించి ఆయనకు తెలుసు. అందుకే ఆ లోపాలకు తగ్గట్టుగా, మన బలహీనతలకు తగ్గట్టుగా ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఇంకా మనం మార్చుకోలేకపోతే మళ్ళీ మాట్లాడుతుంటాడు, మళ్ళీ మాట్లాడుతుంటాడు. మనం మారేంత వరకు ఆయన మారుస్తూనే ఉంటాడు, హెచ్చరిస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. సో మనం గ్రహించాలి. సో వాక్యము ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఇది నా గురించేనా? ఒకవేళ నాలో నిజంగా ఈ ఈ గుణాలు ఉన్నాయా, ఈ గుణాలు లేవా? సో నన్ను నేను ఇంకెంతవరకు సరి చేసుకోవాలి? సో అని అని మనము మనస్ఫూర్తిగా వాక్యాన్ని అంగీకరించాలి. ఎస్, ప్రతి ఒక్కరికి వాక్యము అవసరమే. ప్రతి ఒక్కరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్. ఇప్పుడు ఒక 10 మంది గ్రూపుగా వింటే 10 మంది గురించి దేవుడు మాట్లాడతాడు, 10 రకాలుగా మాట్లాడతాడు. సో మనము మనల్ని సరిచేసేంత వరకు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. సో సరి చేసుకున్న తర్వాత ఇంకొక అంశం గురించి మాట్లాడుతుంటాడు. కాబట్టి మన దేవుడు ప్రతిరోజు మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన మాటను శ్రద్ధగా విని, మాట విన్నది విన్నట్టుగా కాకుండా ఆ మాటను పాటించేటట్టుగా మనము ఫాలో అవుదాము. సో ఈరోజు చూద్దాము. సో 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మేము పిలిచిన సర్వకృపాధీనగు దేవుడు. చూసారా, మనందరినీ కూడా దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? నిత్య మహిమకు. ఆయనకు నిత్య మహిమ కోసం మనల్ని పిలుచుకున్నాడు. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగముల వరకు ప్రభావం ఆయనకు కలుగును కాక. ఆమేన్. సో మన దేవుడు మనందరినీ కూడా ఒక పర్పస్ కోసం పిలుచుకున్నాడండి. మన ద్వారా ఆయనకు మహిమ రావాలని, మన ద్వారా ఆయనే గొప్ప మహిమను నిత్య మహిమను పొందుకోవాలని మనందరినీ కూడా పిలుచుకున్నాడు. సర్వకృపాదియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. సో శ్రమలు, కష్టాలు, పోరాటాలు ఇవన్నీ కూడా కొంతకాలమే. దేవుడు వాటన్నిటికి కూడా ఒక ముగింపు ఇస్తాడు. ఆ ముగింపు ఇచ్చే వరకు మనం ఓపికతో కనిపెట్టుకుంటూ ఉండాలి, ప్రార్థన చేసుకొని ఉండాలి. ఎందుకంటే మన టైం వేరు, ఆయన టైం వేరు. మన టైమింగ్ వేరు, ఆయన టైమింగ్ వేరు. ఆయన కాలాలు, ఆయన సమయాలు వేరు, మన కాలము, మన సమయము వేరు. కాబట్టి సో ఈ సమయంలో, శ్రమ కాలంలో మనము ఆత్మీయంగా ఎదగాలి. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మన శ్రమలు, మన పోరాటాలు, మన కష్టాలు దేవుడికి దగ్గరగా చేస్తాయి, దేవుడికి పక్కనే నడిచేలాగా చేస్తాయి, దేవుడితో నడిచేలాగా చేస్తాయి. సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడికి దూరంగా నడుస్తావు, కానీ కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి దగ్గరగా నడుస్తావు. సో ఈ శ్రమల పోరాటాలకు ఒక పర్పస్ ఉంది. మనందరినీ పిలుచుకోవడానికి ఒక పర్పస్ ఉంది. మనందరికీ ప్రతిరోజు ఇలా వాక్యం బోధించడానికి దేవుడికి ఒక పర్పస్ ఉంది. ఎందుకంటే మనం అంతిమ దినాలు దగ్గరికి వస్తున్నాయి. సో దేవుడికి సమయం లేదు. సో అందుకే మనందరినీ కూడా ప్యూరిఫై చేస్తున్నాడు. ప్రతిరోజు మాట్లాడి మనల్ని త్వరగా ప్యూరిఫై చేస్తున్నాడు. సో వీ నీడ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్. మనము 100% మనం ఏసేలాగా ఉండలేము, బట్ మనం ట్రై చేయాలి, మనంత హోంవర్క్ మనం చేయాలి. సో 1 పేతురు 2:2 సో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. సో ఇవి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది. సో మన ఆత్మీయంగా ఎదగకుండా, మన ఆత్మలో వర్ధిల్లకుండా, దేవుళ్ళు ఎదగకుండా, వాక్యంలో ఎదగకుండా, ప్రార్థనలు ఎదగకుండా చేసేది సమస్తమైన దుష్టత్వము. సో చాలామందిలో దుష్టత్వము, దుర్మార్గత్వము రాను రాను విస్తరిల్లుతుందా లేదా? గ్యాంగ్ రేపులు, అత్యాచారాలు, నరహత్యలు, ఇవన్నీ దుష్టత్వం కిందకి వస్తాయి. డ్రగ్స్ అండ్ అల్లరి తలలు, పోకిరి మాటలు,
సమస్తమైన కపటము వాడి ప్రమోషన్ రాకుండా నేను ఎలా చేయాలి, వాడు నాశనం అయ్యేలాగా నేను ఎలా మాట్లాడాలి, వాడి మీద ఏదో ఒక బురద చల్లాల్సిందే, ఆమె మీద ఏదో ఒక రాయి వేయాల్సిందే. సో ఇదన్నీ కపటము అంటే ఒకరు నాశనం అయ్యేలాగా చేసే కపటము, వేషధారణ, ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా, 10 మంది ముందు ఒకలాగా లోపల ఒకలాగా, ఇవన్నీ వేషధారణ, అసూయ, వాళ్ళు అవతల వాళ్ళు బాగుపడితే చూడలేకపోవడం, బాగుపడితే తట్టుకోలేకపోవడం, అసూయ. ఆ అసూయతో ఆ కెబే హెబేలు కేయిని చంపినట్టు చంపుతాడు. సో అసూయతో ఏమవుతుందంటే నరహత్య దాకా కూడా వెళ్తున్నారు అసూయ వల్ల. సో అసూయ చాలా డేంజరస్, పెద్ద రోగం ఇది. సమస్త దూషణ మాటలను మాని. సో ఇవన్నీ మన లోపల ఉండద్దు. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మన లోపల ఆత్మీయ జీవితం పడదా. నువ్వు అనుకోవచ్చు, నేను నరహత్య చేయట్లేదే, నేను ఎవరిని వ్యభిచారం చేయట్లేదే, నేనేం డ్రగ్స్ తీసుకోవట్లేదే, నేనేమి డ్రింకింగ్ ఆల్కహాల్ తాగట్లేదు, ఏం సిగరెట్ స్మోకింగ్ చేయట్లేదే, నేను దేవుడి ముందు బాగానే ఉంటున్నానే అని అనిపించవచ్చు. కానీ మన మనస్సులో, మన అంతరంగంలో కపట బుద్ధి ఉన్నదనుకోండి, దుష్టత్వం ఉన్నదనుకోండి, వేషధారం ఉన్నదనుకోండి, అసూయ ఉన్నదనుకోండి, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. కానీ మనం ఏమనుకుంటున్నాము, నేను దేవుడి ముందు బాగా ఉన్నాను, ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ ఆయన చూసేది మన హృదయము ఆయన ముందు సరైనదా లేదా. ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా అండి? మన హృదయ అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. మన హృదయ అంతరంగంలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, నీతిని కోరుకుంటున్నాడు. సో ప్యూర్ రిలేషన్షిప్ కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి యేసు ప్రభు వారు. అందుకే సమస్తమైన దుష్టత్వమును, సో అది లోపలనే ఉంటుంది, మన ఇన్బిల్డ్ ఇవన్నీ క్యారెక్టర్. సమస్తమైన కపటము అది లోపలనే ఉంటుంది, నీకు బయటికి కనపడదు. వేషధారణ లోపలనే ఉంటుంది, బయటికి కనపడదు. అసూయ లోపలనే ఉంటుంది, బయట కనపడదు. సో ఇవన్నీ కూడా లోపల ఉండి నిన్ను నాశనం చేస్తాయి. సో నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. అందుకనే చాలా సందర్భాల్లో ప్రార్థించడం జరిగింది, మా శరీరం లోపల ఎలాంటి దుర్బుద్ధి ఉన్నా, దురాశలున్నా, పాపపు తలంపులున్నా, చెడు తలంపులున్నా, కీడు తలంపులున్నా, ఎలాంటి కోపమున్నా, పగ ఉన్నా, ప్రతీకారం ఉన్నా, ద్వేషమున్నా, అసూయ ఉన్నా, వాటన్నిటిని వ్రేళ్లతో సహా తీసివేయి ప్రభు అని ప్రార్థించమని చెప్పాను. ఎందుకంటే ఇలా ప్రార్థించకపోతే అవి వెళ్ళవండి, అవి వ్రేళ్లతో సహా మన లోపల నాటుకొని పోయి ఉన్నాయి. ప్రార్థిస్తే 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు. ఎందుకంటే ఇవన్నీ చాలా స్ట్రాంగ్ హోల్డ్స్, ఇవన్నీ చాలా బంధకాలు, ఇవన్నీ సంఖ్యలు, పెద్ద పెద్ద సంఖ్యలు. ఇవి అంత తొందరగా తెగిపోవు. ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఎందుకు అంత తొందరగా తెగిపోవు అంటే 30-40 సంవత్సరాల నుంచి మన శరీరంలో ఇవన్నీ కూడుకొని పోయాయి, మన శరీరంలో ఇవన్నీ కూడా నివసిస్తున్నాయి. సో తొందరగా వెళ్ళాలంటే వెళ్ళవు అవన్నీ కూడా, ఆ బంధకాలు, ఆ సంఖ్యలు తెగాలంటే తెగవు. సో ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది కపట బుద్ధి, దుష్టత్వము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు. సో సమస్త దూషణ మాటలు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం యూట్యూబ్లో, సో సోషల్ మీడియాలో వాళ్ళ మీద వీళ్ళు వీడియోలు తయారు చేస్తున్నారు. సో వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళ దైవజనుడు అలా చేస్తున్నాడని దూషించి మరి వీడియో చేస్తున్నారు, ఆ విశ్వాసి అలా చేస్తున్నారని దూషించి వీడియోలు చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒకరోజు తీర్పు ఉంది. సో అలా దూషణ మాటలు చేయొద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలండి. ఇక్కడ ప్రాబ్లం అదే, మన దేశంలో మొట్టమొదటి ప్రాబ్లం అదే. ఎవరి పని వాళ్ళు చేసుకొనివ్వరు, ఎవరి పని వాళ్ళు ఏదో చెప్తున్నాడు చెప్పుకొని లేండి, ఏదో వాక్యం బోధించుకునే కాదు. సో తప్పు చెప్తున్నాడు, ఈ వాక్యం ఇలా ఉంది అలా ఉంది, దూషణ మాటలు, అబద్ధ ప్రవక్త అని. సో మనం ఎవరము జడ్జి చేయడానికి? ఎప్పుడు కూడా ఎవరిని తీర్పు తీర్చొద్దు, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది అది. దేవుడే తీర్పు తీర్చుకుంటాడు. ఒకవేళ తప్పు చేశాడా దేవుడు చూసుకుంటాడు, ఒకవేళ ఒప్పు చేశాడా దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పు చేశాడా దేవుడు శిక్షిస్తాడు. మనమెవరము ఆ మురికిని అంటించుకోవడం? మనమెవరు ఇతరులను దూషించడానికి, ఇతరులను విమర్శించడానికి? సో లోకమంతా కూడా ఈ ప్రాసెస్లో నడుస్తుంది. సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించి శిశువులను పోలిన వారై, చూసారా, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. సో ఇప్పుడు 2-3 సంవత్సరాల శిశువుని తీసుకుందామండి. కొత్తగా జన్మించాలంటే మళ్ళీ మనకు తల్లి గర్భంలోకి వెళ్ళి మనం బయటికి రాలేము. మళ్ళీ ఈ 40 సంవత్సరాల వయసు, 50 సంవత్సరాల వయసు వెళ్ళి మళ్ళీ 3వ సంవత్సరంగా, 5వ సంవత్సరంగా, 1 ఇయర్ బేబీగా, 1 మంత్ బేబీగా, 1 డే బేబీగా మనం పుట్టలేము. కొత్తగా జన్మించడం అంటే నీ మనస్సు నూతనంగా పరచుకోవాలి. ఎలా పరచుకోవాలంటున్నాడు? శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. సో మనందరము పాలు తాగే ప్రసి వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది?
కపటం లేని మనసు నాకు చాలా ఇష్టం అండి. నేను ఏ రిలేషన్లోనైనా ప్యూరిటీ కోరుకుంటా. ప్యూరిటీ ఏ రిలేషన్లోనైనా కూడా నేను ప్యూరిటీ అంటే పవిత్రతను కోరుకుంటా, పరిశుద్ధతను కోరుకుంటాను. అది ఏ రిలేషన్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొన్న ఒక 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 సంఘటన చూసాము. ఒక తండ్రి తన ఇద్దరు పిల్లల్ని చంపివేశాడు. సో ఈజ్ ద ట్రూ ఫాదర్? అలాంటి వాడు నిజమైన తండ్రి కాదు. బకెట్లో నీళ్లు పోసి ముంచేశాడట పోటీ పడలేదని. సో అట్లా చాలా చాలా చూస్తున్నాం మనము. సో ఏ రిలేషన్ అయినా ప్యూరిటీ ఉండాలి. సో మన దేవుడు ఎలా అంటే కొత్తగా జన్మించిన శిశువున పోలి వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. సో మనము ప్యూర్ హార్టెడ్తో ఉండాలని కోరుకుంటాం. సో లేవు, మనందరి దగ్గర లేదు, కానీ ప్రార్థించకపోవడం తప్పండి. నువ్వు ప్రార్థించు, వస్తుందా రాదనేది తర్వాత పక్క పెడితే ప్రార్థించాలి ఇలాంటి అంశాల గురించి. దేవుడు కొత్తగా జన్మించమంటున్నాడు, నీ మనసు మారు మనసు పొందుకోమంటున్నాడు. శిశువున పోలిన వారే అంటే చిన్న బిడ్డల మనసు వలె కలగాలంటున్నాడు. నిర్మలమైన వాక్యము పాల వలన. ఈ వాక్యం ఏంటిదట? మనకు పాలు అట, మనకు ఏంటిది మిల్క్తో సమానమట. పసిపాళ్ళకు పాలు ఎంత ఇంపార్టెంటో. వాళ్ళకు ఏది తినరు, వాళ్ళు ఏ బిర్యానీ తినరు, ఏ ఫుడ్ స్పైసీ ఐటమ్స్ తినరు, ఏ బ్రేక్ఫాస్ట్ లంచ్ తినరు, వాళ్ళు పాలే తాగుతారు, పసిపాలు. సో ఈ వాక్యం కూడా మనకు పసిపాళ్లకు పసివాడికి పాలు లాంటిది ఈ వాక్యము. సో ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం తాగాలి. సో మన మనస్సు ఎలా ఉండాలట? చిన్నపిల్లన వాళ్ళ పోలివారే ఉండాలట. సో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది ఈ లోకం అంతా కూడా మన శరీరంలోకి తీసుకొచ్చేసుకున్నాము. సో ఈ లోకంలో కోపం ఉంది, మన లోపల కోపం వచ్చింది. ఈ లోకంలో అసూయ ఉంది, మన లోపల కూడా అసూయ వచ్చింది. ఈ లోకమంతా ధనాపేక్షతో నిండుకుంది, మన లోపల కూడా ధనాపేక్ష వచ్చేసింది. ఈ లోకమంతా దుష్టత్వంతో దుర్మార్గత్వంతో నిండుకుంది, మనకు కూడా ఎంతో కొంత వచ్చేసింది మన శరీరం లోపలికి. ఎందుకంటే అలా ఉంటేనే బ్రతకగలుగుతాము, అలా లేకపోతే బ్రతకలేము. మనందరినీ తొక్కి వేస్తారేమో, మనం గట్టిగా లేకపోతే మన కుటుంబాలు కాపాడుకోలేమో అన్న ఉద్దేశంతో మనం కూడా చాలా సందర్భాల్లో మారిపోయి ఉండొచ్చు. మనం కూడా అన్యజనుల వల్లే ప్రవర్తించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు కొత్తగా జన్మించమంటున్నాడు. మనందరినీ కూడా కొత్తగా జన్మించమంటున్నాడు. సో ఒకటి, మన లోపల ఎలాంటి దుష్టత్వం తెలియకుండానే ఉండొచ్చు, అది మనం పసిగట్టకపోవచ్చు. ఆ దుర్మార్గత్వము తెలియకుండానే ఉండొచ్చు, పసిగట్టకపోవచ్చు. మన లోపల చెడు తలంపులు రావచ్చు, పాడు తలంపులు కావచ్చు, పగ అసూయ ఉండొచ్చు. అవన్నీ కూడా మనకు తెలియదు. నిజంగా ఎవరి వీపు వాళ్ళకు కనపడదు, ఎవరి వీపు వాళ్ళకు అందదు అంటారు. సో అలాగే మన లోపల ఉన్న లోపాలు మనకు కనపడవు, మనకు తెలియదు. కానీ మనం దేవుడి సహాయం అడగాలి. అయ్యా, నా లోపల ఎన్ని పాపాలు ఉన్నాయో, నా లోపల ఎన్ని దోషాలు ఉన్నాయో, నా లోపల ఎన్ని పొరపాట్లు ఉన్నాయో, నా లోపల ఎన్ని తప్పులు ఉన్నాయో నాకైతే తెలియదు నాయన. నేను నీకు సమర్పించుకుంటున్నాను. నా నడినెత్తి నుంచి కాళ్ళ వరకు నా లోపల ఉన్న ప్రతి లోపాలను తీసివేయి ప్రభువా అని ప్రార్థించుకోవాలి. ఈ అంశం గురించి తప్పకుండా ప్రార్థించుకోండి. అయ్యా, నీ దృష్టికి నేను ఎన్ని తప్పులు చేస్తున్నానో నాకు తెలియదు, నీ దృష్టికి నేను ఎన్ని పొరపాట్లు చేస్తున్నానో నాకు తెలియదు ప్రభువా. నా హృదయ అంతరంగంలో నువ్వు సత్యాన్ని కోరుకుంటున్నావు. నా హృదయ అంతరంగంలో సత్యాన్ని దయచే ప్రభువా. నా హృదయ అంతరంగంలో శుద్ధతను దయచేయండి అని ప్రార్థించండి. ఎందుకంటే మనకు తెలియదు ఆ అసూయ మన లోపల ఉందో లేదో తెలియదు. ఆ అసూయ వల్ల మనము ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నామేమో, ఆ అసూయ వల్ల దేవుడితో మన రిలేషన్ కట్ అయిపోతుందేమో. సో మన లోపల ఆ దురాశ ఉండొచ్చు, ఆ దుర్బుద్ధి ఉండొచ్చు, ఆ కపట బుద్ధి ఉండొచ్చు, ఆ వేషధారణ లక్షణాలు ఉండొచ్చు. దానివల్ల మనం దేవుడితో ఆ సావాసాన్ని కోల్పోతున్నామేమో, మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోలేకపోతున్నామేమో తెలియదు. మన లోపల ఎన్నో బలహీనతలు లేవని మనం అనుకుంటాము, కానీ ఉంటాయండి, చాలా బలహీనతలు ఉంటాయి. ఇదే ఈ అసూయ అనేది ఒక బలహీనత. ఆ దుష్టత్వము, దుర్మార్గత్వము, లేకపోతే తిట్టడము, బూతులు మాట్లాడము, లేకపోతే ద్వేషించడం, పగబట్టడం, ఇలాంటివి ఎన్నో ఉంటాయి మన శరీరంలో. వాటి గురించి ప్రార్థించుకోవాలి. తీసివేయ ప్రభువా, వ్రేళ్లతో సహా తీసివేయ ప్రభువా. నేను విడుదల కోరుకుంటున్నాను నా శరీర బలహీనతల నుంచి, నేను స్వతంత్రాన్ని కోరుకుంటున్నాను నా శరీర బలహీనతల నుంచి అని ప్రార్థించుకోలేదా? నువ్వు వాటిని ఎంటర్టైన్ చేస్తున్నట్టు, వాటిని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టు. అయ్యా, ఇంకా నేను నా లోపాలను తీసివేసుకోలేకపోతున్నాను, నీకు అప్పచెప్తున్నానయ్యా. ఈ శరీరము నీది, నా లోపల ఎన్ని దుర్మార్గత్వపు పనులు ఉన్నాయో, ఎన్ని చెడు ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని తీసివేయ ప్రభువా, వేళ్లతో సహా తీసివేయ ప్రభువా అని
రెండు చేతులు పైకెత్తి, ఇగో ఈ శరీరము నీది, నా శరీరము నీకు ఆలయము నాయన, నీకు నచ్చినట్టుగా మార్చుకోమని వదిలేసేయాలి దేవుడికి. ఎందుకంటే దిస్ బాడీ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. మన శరీరము దేవుడి యొక్క ఆలయము. అందులో అసూయ ఉండడానికి వీల్లేదు, కోపం ఉండడానికి, పగ ఉండడానికి, ప్రతీకారం ఉండడానికి, దుష్టత్వము, దుర్మార్గత్వము, పాపపు తలంపులు, చెడు తలంపులు ఉండడానికి, వ్యభిచారపు క్రియలు ఉండడానికి, దొంగపు బుద్ధి ఉండడానికి అది ఏమాత్రము సరైనది కాదు దేవుడి దృష్టికి. సో ఇవన్నీ మనకు తెలియదు, నిజంగా తెలియదు ఇవన్నీ తప్పని. కానీ మనకు తెలిపేవాడు ఒకడు ఉన్నాడు, యేసు ప్రభు వారు. వాక్యం ద్వారా మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తెలిసిన తర్వాత మళ్ళీ మనం వాటి గురించి ప్రార్థించకపోవడం, తెలిసిన తర్వాత మళ్ళీ వాటి గురించి బలహీనతల నుంచి విడుదల పొందుకోకపోవడం మన తప్పు అవుతుంది, మన తప్పు అవుతుంది. అందుకే కొత్తగా జన్మించమంటున్నాడు. కొత్తగా జన్మించిన శిశువుల పోలిన వారై, సో న్యూ బార్న్ బేబీ ఎలాగైతే ఉంటారో అలాంటి హృదయం రావాలంటున్నారు. అది వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. కానీ టైం తీసుకోవచ్చు. దాని గురించి కంటిన్యూస్గా ప్రార్థించాలి. సో ఎవరి హృదయం పసి హృదయం లాగా ఉంటుందో అదే దేవుడికి సరి అయిన హృదయం అని అంటారు. సో దేవుడికి హృదయానుసారమైన హృదయము పసి హృదయం, పాలు తాగే పసి హృదయం లాంటిది. అలాంటి మనస్తత్వము మనం రావాలి. అలాంటి మనస్తత్వం వచ్చినప్పుడు ఈ లోకం మనల్ని తొక్కివేయాలని చూస్తుంది మనల్ని. కానీ మనమే వయసుగా మనం తప్పించుకుంటూ వెళ్ళాలి. సో ఈ విషయంలో జ్ఞానం అడగాలి దేవుణ్ణి. అయ్యా నన్ను ఇలా ఉండమంటున్నావు. మనం నిజంగా మంచితనం చాతగానితనం లాగా అవుతుంది ఈ లోకానికి. సో ఒకటండి, ఒక పరలోకానికి వెళ్ళేవాడు ఒక్కరినన్నా పరలోకానికి తీసుకెళ్ళాడో కానీ నరకానికి వెళ్ళేవాడు 10 మందిని ఖచ్చితంగా నరకానికి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తాడు. సో చాలామంది కూడా నరకానికి వెళ్ళాలని సిద్ధంగా ఉంటారు. సో అంటే వాళ్ళ క్రియల వల్ల వాడు మన పట్ల కీడు చేస్తాడు, మళ్ళీ మనం తిరిగి కీడు చేస్తాం. అంటే వాడు నరకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. వాడు పోత మనల్ని కూడా తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తాడు. అర్థమవుతుందా అండి? సో మనము మంచితనము చేతగానితనం అంటారు. సో అది దేవుడి దృష్టికి అదే మంచితనము, చాతనైనతనము. అదే దేవుడి దృష్టికి అదే మంచితనము నీ పరలోకానికి తీసుకెళ్తుంది. సో మనుషులు చాతగాని వాడిలాగా వేయచ్చు. అవునండి, మనం ఎంత హంబుల్గా ఉంటే మనుషులు అంత తొక్కివేయాలని చూస్తారు. మనం ఎంత మంచితనంగా ఉంటే మోసం చేయాలని చూస్తారు. కానీ మోసపోకుడి అని దేవుడు చెప్పాడు. సో అలాని మంచితనము మానుకోకండి అని చెప్పాడు. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మనము ఈ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఆత్మకు విరుద్ధంగా శక్తులు లేస్తాయి. మనుషులు మనకు విరుద్ధంగా మాట్లాడేలాగా చేస్తారు, మనకు కోపం పుట్టించేలాగా చేస్తారు, మన లోపల అసూయ పెరిగేలాగా చేస్తారు, మన లోపల ద్వేషం వచ్చేలాగా మనుషులు చేస్తారు. సో దేవుడు ఏమంటాడు? నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో, నీ హృదయాన్ని కాపాడుకోమంటాడు. అందుకే ప్రతిరోజు మనం ప్రార్థించాలి. యేసయ్య ఎందుకు ప్రార్థించాడు ఇలా ప్రార్థించమని? దినదినము మాకు ఆహారము దయచేము, అపవాది శోధనలో పడకుండా మమ్మల్ని ఈరోజు కాపాడము ప్రభువా అని ఎందుకు ప్రార్థించాడు? ప్రతిరోజు వస్తాడు అపవాది నిన్ను ఎవరో ఒక రూపంలో శోధించడానికి. మహాశోధనలు వస్తుంటా ఉంటాయి. మనం ఏ తప్పు చేయకుండా, పొరపాటు చేయకుండా అవమానపరచాలని, నిందలు వేయాలని. ఒకటండి, ఏదియు ఏమాత్రము నీకు హాని చేయదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అవతలి వాడు చెడ్డవాడనంత మాత్రం మనం చెడ్డవాళ్ళం కాదు. అవతలి వాడు నువ్వు చాతగాని వాడవు అనుకున్నంత మాత్రాన మనం చాతగాని వాళ్ళము కాదు. అందుకే మంచితనము ఎప్పుడు కూడా చాతగాని తనంలాగా మారిపోతుంటుంది. సో కాబట్టి మనము జ్ఞానముతో మనం ప్రవర్తించాలి. సో ఆ మంచితనమే దేవుడికి ఉపయోగపడుతుంది, ఆ నీతియే దేవుడికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కీడు చేసేవాడు మళ్ళీ మన ద్వారా కీడు చేపియాలని పన్నాగాలు వేస్తాడు. సో వాడు కీడు చేసి నరకానికి వెళ్తాడు. కానీ వాడు మనల్ని ఏం చేస్తారంటే మనము నరకానికి వెళ్ళేలాగా తయారు చేస్తారు. అందుకే కీడుకి ప్రతి కీడు ఎందుకు చేయొద్దని దేవుడు చెప్పాడంటే, ఆ కీడు చేసేవాళ్ళు ఆల్రెడీ నరకానికిలోకి వెళ్తారు. సో వాడి పోయేటప్పుడు నిన్ను కూడా తీసుకొని వెళ్తాడు. కాబట్టి దేవుడు కీడుకి ప్రతి కీడు చేయకు అన్నాడు. కాబట్టి దాని మీద కూడా మంచి సర్మని మీకు ప్రిపేర్ చేసి చెప్తాను. ఎందుకు చేయొద్దు కీడుకు కీడు, మాటకు ఎందుకు మాట అనొద్దు. సో ఎందుకు మన ప్రవర్తన దేవుడికి ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా చాలామంది కీడు చేశారు, మళ్ళీ ఆయన తిరిగి కీడు చేయలేదు కూడా. సో చాలామంది ఆయనను అబద్ధ ప్రవక్త అన్నారు, చాలామంది ఆయనను నోటితో విమర్శించారు, దూషించారు. కానీ ఆయన మళ్ళీ తిరిగి ఎవరిని విమర్శించలేదు, తిరిగి దూషించలేదు. ఎందుకంటే ఆయన నుంచి ఆ మహిమ రావాలి కాబట్టి. సో ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా చెడుతనంతో నిండుకొని ఉన్నారు. వాళ్ళందరూ నరకానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారు. సో అలాంటి వాడు మనల్ని కూడా
వాడు ఏం చేస్తాడంటే మనల్ని రెచ్చగొట్టి మనల్ని కూడా అందులోకి తీసుకెళ్లాలని ట్రై చేస్తాడు. అందుకే లిమిట్ యువర్ సెల్ఫ్ అని అంటున్నాడు. దీంట్లో చాలా గొప్ప గొప్ప మర్మాలు మీకు బయలుపరుస్తాను. కీడుకి ప్రతి కీడు ఎందుకు చేయొద్దు, ఎందుకు ఒకరు మాట మాట్లాడితే మళ్ళీ తిరిగి మనము జవాబు ఇవ్వద్దు, ఆ, ఎందుకు ఒకరు దూషించాలని మళ్ళీ తిరిగి మనం దూషించొద్దు, ఒకరు విమర్శించాలని మళ్ళీ తిరిగి ఎందుకు విమర్శించొద్దు అని నేను క్లియర్గా మర్మాలు చెప్తాను. ఏం లేదు, వాళ్ళందరూ నరకానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారు. సో వాళ్ళు పోత పోత మనల్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడతారు. ఎందుకంటే అలా కీడుకి కీడు చేసామనుకో, అపవాది దేవుడి దగ్గరికి వెళ్ళి ఇగో నీ బిడ్డ కీడు చేస్తున్నాడు, ఇగో నీ సేవకుడట కీడు చేస్తున్నాడు అని మన మీద నిందలు వేసి మనల్ని కూడా ఆ కోవలోకి పంపించాలని ట్రై చేస్తున్నారు. ఇట్స్ ఎ ట్రాప్, లోతైన మర్మము. చాలామంది మనకు తెలియదు, వాళ్ళు నన్ను అన్నారా అయితే నేను అంటా అని మనము కూడా అంటాం, నోరు పారేసుకొని ఎన్నో అంటాం. సో దాంట్లో చాలా చాలా ఆత్మీయత దెబ్బతింటుంది. సో సఫరింగ్, క్రైస్తవుడి యొక్క ముఖ్య లక్షణము సఫరింగ్, అనుభవించాలి కొన్ని విషయాలలో. అంటే ఆ ఓర్పు, ఆ సహనము, ఆ నేర్పు అనేది తప్పకుండా మనకు ఉండాలండి. ఒకరైనా అన్న మాట అంటే తప్పదు, కొన్ని సందర్భాల్లో ఓర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఓర్పు నుంచి, ఆ సహనం నుంచే దేవుడు ఆ మహిమను బయటికి తీసుకొస్తాడు. సో వాళ్ళు 2 మాటలు అన్నారు, నేను 4 అంట. వాళ్ళు 4 అన్నారు, నేను 40 అంట. వాళ్ళు 40 అన్నారు, నేను 100 అంట. సో దానివల్ల ఏమవుతుంది, మాట మాట పెరిగి మన ఆత్మీయ జీవితం పాడవుతుంది. సరే వాళ్ళు 2 మాటలు అన్నారు కదా, ఓర్చుకుంటా ఈ 2 మాటల దగ్గరనే. ఆ సహనము, ఆ ఓర్పు ఉంటుంది చూసారా, ఆ సఫరింగ్ ఉంటుంది చూసారా, ఆ సఫరింగ్లో నుంచే దేవుడు మహిమను తీసుకొస్తాడు. యేసుప్రభు వారు ఓర్చుకున్నాడు, అందుకే అంత పెద్ద మహిమ వచ్చింది. అందుకే చనిపోయి 3వ రోజుకే ఆయన తిరిగి లేవడం జరిగింది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ లోకానికి రక్షణ వచ్చింది ఆ సఫరింగ్ నుంచి. సో ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనకు బాధిస్తుంది, ఆ బాధ నుంచే దేవుడు మహిమను తీసుకొస్తాడు, ఆ సఫరింగ్ నుంచే మహిమను తీసుకొస్తాడు. అంతేకాని వాళ్ళు 2 మాటలు అన్నారు, నేను 20 అంట, వాళ్ళు 20 అన్నారు, నేను 40 అంట అని అలా మాట మాట పెంచామనుకో, దేవుడు నీలో నుంచి గ్లోరీని తీసుకురాలేరు. అట్టి హృదయము పరలోకానికి వెళ్ళదు. చెప్తున్నా కదా, పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలన్నా, యూకేకి వెళ్ళాలన్నా కొన్ని కండిషన్స్ ఎలాగైతే ఉన్నాయో పరలోకానికి వెళ్ళడానికి కండిషన్స్ ఉన్నాయి. సో వితౌట్ సఫరింగ్, వితౌట్ పెయిన్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. సో పరలోకానికి సఫరింగ్ లేకుండా, త్యాగము లేకుండా, ఓర్పు లేకుండా, సహనము లేకుండా, నేర్పు లేకుండా, పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, నీతి లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. సో అందుకే కొత్తగా జన్మించమంటున్నాడు దేవుడు, కొత్తగా జన్మించమంటున్నాడు. శిశువుల పోలిన వారే ఉండమంటున్నాడు. సో ప్యూరిఫై చేసుకోవాలి మన మనసులను, మన ఆలోచనలను, మన తలంపులను ప్రతిరోజు ప్యూరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మనకు సగం జీవితం అయిపోయిందమ్మా, ఇక మిగిలిన సగం జీవితము, ఆ మిగిలిన సగం జీవితం అన్న దేవుడికి నచ్చినట్టుగా, మనకు నచ్చినట్టుగా కాదు, దేవుడికి నచ్చినట్టుగా, దేవుడు మెచ్చినట్టుగా బ్రతుకుదాము. అదే మనకు ఆశీర్వాదము, అదే మనకు నిజమైన ఆశీర్వాదము. ఎందుకంటే ఆయన మన భూలోకానికి మన అందరినీ తీసుకొచ్చింది ఆయన్నే, ఆ గర్భంలో వేసింది ఆయన్నే, పుట్టించింది ఆయన్నే, మనల్ని పెంచి పోషించింది ఆయన్నే, మనల్ని ఇంత గొప్పవాడిని చేసింది ఆయన్నే, ఇంత పెద్దవాళ్ళ అయ్యేలాగా చేసింది ఆయనే. నెక్స్ట్ జీవితం అన్న ఆయనకు నచ్చినట్టుగా బ్రతికితే నువ్వు ఆయన సేవ చేసినట్టే అండి. ఇప్పుడు అందరూ కూడా సేవ చేయాలని అందరికీ ఉంటుంది ఆశ, కానీ ప్రతి సేవకుడు కూడా ఆయనకు నచ్చినట్టు బ్రతుకుతున్నారా అని చెప్పలేము. సో అలాగని మన విశ్వాసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి విశ్వాసి దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు, ప్రతిరోజు నీతి, ప్రతిరోజు పరిశుద్ధత, ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నాడు, శ్రమలు పోరాటాలు వచ్చినప్పుడు వాక్యానుసారంగా నడుస్తున్నాడు, చాలు దేవుడికి సేవ చేసినట్టే, దేవుడికి సేవ చేసినట్టే, దేవుణ్ణి మెప్పించినట్టే. సో దేవుణ్ణి ఆ రోజు నువ్వు మెప్పించినట్టుగా ఉంటే ఆ రోజు నువ్వు దేవుడికి సేవ చేసినట్టే. దేవుడి హృదయానుసారంగా బ్రతకాలి. అందుకే నేను క్రమం తప్పకుండా ప్రార్థించుకుంటాను, నాకేది కాదు ప్రభువా, నీ ముందు నేను బ్లేమ్లెస్ పర్సన్గా ఉండాలి, నేను నీ ముందు శుద్ధ మనసుతో ఉండాలి, నేను నీ సేవ కూడా పరిశుద్ధమైన హృదయంతో చేయాలి, ఎలాంటి మచ్చలేని హృదయంతో నేను నీ సేవ చేయాలి, ప్యూర్ హార్ట్తో నేను నీ సేవ చేయాలి, ప్యూర్ హార్ట్తో నేను ఉండాలి. ఎందుకంటే మనుషులను మనం మెప్పించలేము. సో మనుషులు మనం ఎంత బాగున్నా కూడా బాగాలేనంటారు, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మంచిగా లేవంటారు, ఏదో ఒక లోపాన్ని తీస్తారు, ఏదో ఒక తప్పులను తీస్తారు. సో 10 9 మంచి ఉండి ఒకటి తప్పు ఉన్నా కూడా ఒక్క తప్పుని గురించి వేలెత్తి చూపుతారు ఈ లోకము. కానీ దేవుడు అలా కాదండి, దేవుడు అలా కాదు. సో అందుకే ఐ విల్ ప్రే ఫర్ ఇట్ కంటిన్యూస్లీ.
అయ్యా. ఆ రోజు తండ్రి చూసి కుమారుణ్ణి యేసుప్రభు వారు బాప్తిజం తీసుకున్నాక, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు సంతోషించుచున్నానని దేవుడు పరలోకం నుంచి మాట మాట్లాడతాడు. సో అలా మనం అనిపించుకోవాలి. ఈయన నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమారుడు, నేను మీ యందు సంతోషిస్తున్నాను అని మనము దేవుడి ద్వారా అనిపించుకోవాలి, దేవుడి నుండి అనిపించుకోవాలి. సో అది ఒక గోల్ లాగా పెట్టుకోవాలి. ఐ విల్ ప్రే కంటిన్యూస్లీ ఫర్ దిస్ ఓన్లీ. నేను మాట్లాడేది దేవుడితోటి ఇవే. సో ఐ ఐ వాంట్ టు బికమ్ ఏ బ్లేమ్లెస్ పర్సన్ ఇన్ సైట్ ఆఫ్ యూ గాడ్. నేను నీ ముందు నేను బ్లేమ్లెస్ పర్సన్ కూడా, ఈవెన్ సేవ చేస్తే కూడా ప్యూర్ హార్ట్తో చేయాలి. సేవ చేసిన శుద్ధ మనసుతో చేయాలి. నేను నీ ముందు బ్లేమ్లెస్ పర్సన్గా ఉండాలి. ఎందుకంటే ఆయన నమ్మకం పెట్టుకున్నాడు, ప్రతి ఒక్కరి మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, దేవుడి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. సో అర్థమవుతుందా? శిష్యుల వలె పోలిన వారే ఉండాలి. మనుషుల చేత విసర్జింపబడినను, చూడండి, మనుషుల చేత దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యము సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. సో చూడండి, మనుషులు విసర్జిస్తారు. ఎస్, ఇట్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ ఆల్సో. ప్రతి ఒక్కరి జీవితంలో మనుషులు విసర్జిస్తారు. కానీ దేవుడి దృష్టికి ఆ విసర్జించిన వాళ్ళే దేవుడికి కావాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ నన్ను విమర్శిస్తున్నారు, అందరూ నన్ను దూషిస్తున్నారు, అందరూ నన్ను వేరు చేస్తున్నారు. ఎస్, దేవుడికి అలాంటి వాళ్ళే కావాలి. సో మనుషుల చేత విసర్జింపబడినను, ఈవెన్ నేను ఈ దేవుని నమ్ముకునే ముందు రోజు వరకు కూడా ఐ హ్యావ్ రిజెక్టెడ్ బై మెనీ పీపుల్. ఐ వాజ్ రిజెక్టెడ్ బై మెనీ పీపుల్. దెన్ గాడ్ సెలెక్టెడ్ మీ. సో చెప్తున్నా కదా, ఈ వరల్డ్ రిజెక్ట్ చేయొచ్చు, కానీ గాడ్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ వరల్డ్ మనల్ని డినై చేయొచ్చు, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు డినై చేయడు, అంటే మనల్ని వదిలిపెట్టడు. సో కాబట్టి దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటారు. సో మనందరి దిక్కు దేవుడే. సో అందుకే మన హృదయాలను ఎంత వీలైతే అంతవరకు, ఎంత సాధ్యమైతే అంతవరకు ఆయన వైపుకు తిరగాలి, ఆయన వైపుకు మళ్ళించాలి. సో ఈ లోకము మనల్ని తిప్పుతుంటా ఉంటుంది, లోకం వైపు తిప్పుతుంటా ఉంటుంది. ఆశ చూపించి, ఈ ఆశ చూపించి, ఆ బాధ చూపించి, ఈ బాధ చూపించి మనందరినీ కూడా ఈ లోకము తిప్పుతుంటా ఉంటుంది. అలా తిప్పకుండా మనుషులు విసర్జింపబడినను దేవుడి దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమునైన రాయి అగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. అమూల్యమైన అంటే మనందరము విలువ గల వాళ్ళము, సజీవమునైనా అంటే మనం బ్రతికున్న రాయి అగు. సో మనందరం బ్రతికున్న రాయి లాంటలము. ఒక శిల్పి ఒక రాయిని ఎలా చెక్కుతాడో అలాగా దేవుడు మనల్ని చెక్కుతాడు. అలాని మనం రాళ్ళము కాదు. సో ఒక రాయిని చెక్కినట్టు మనల్ని చెక్కుతాడు. మనము సజీవంతో ఉన్న రాళ్ళతో సమానము. అంటే సజీవంతో ఉన్న రాళ్ళు అంటే మనము ప్రాణంతో ఉన్న రాయి. అంటే రాయికి ప్రాణం ఉండదు, కానీ ఒక రూపం ఇచ్చిన తర్వాత దానికి ప్రాణం పోస్తాడు దేవుడు. మన శరీరమే ఒక ప్రాణంతో ఉన్న రాయి లాంటిది. అంటే చెక్కడం దాంట్లో ఉద్దేశము, అమూల్యము. దేవుడి దృష్టికి మనం చాలా విలువైన వాళ్ళము. సో దేవుడు మనకంత విలువ ఇచ్చినప్పుడు ఆ విలువను మనం కాపాడుకోవాలి. సో అపవాది ఏం చేస్తాడంటే మన విలువను తగ్గించాలని చూస్తాడు దేవుడి దృష్టికి. అగో చూడు, నీ బిడ్డట వాక్యం చదువుకుంటూ మందిరానికి వెళ్తుంది, మళ్ళీ గొడవలు పెడుతుంది, చూడు అగో నీ సేవకుడట వెళ్తున్నాడు, వాక్యాన్ని చెప్తున్నాడు, వచ్చి నీ వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు చూడు అని ఇలా ప్రతిసారి దేవుడి దగ్గరికి వెళ్ళి మన మీద నిందలు వేస్తూనే ఉంటాడు. ఒకవేళ నువ్వు నీతిగా పరిశుద్ధంగా ఉన్నావా, నీ నువ్వు అన్నీ ఇచ్చావు కదా, ఆయనకు తినడానికి ఫుడ్ని ఇచ్చావు, త్రాగడానికి నీటిని ఇచ్చావు, వేసుకోవడానికి వస్త్రాలను ఇచ్చావు, ధనాన్ని ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, ఇక నీతిగా ఉండకపోతే ఎందుకుంటాడు, పరిశుద్ధంగా ఉండకపోతే ఎందుకుంటాడు, ఒకసారి తీసేసుకుంటే తెలుస్తుంది కదా, అప్పుడు నీతిగా ఉంటాడో పరిశుద్ధంగా ఉంటాడో. అలా మన మీద ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తుంటా అంటాడు అపవాది. యోబు విషయంలో అదే జరిగింది. ఇక చూసావా అపవాది, యోబున్న ఎంత నీతిమంతుడు అన్న, నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి ఆయన నీతిగా ఉన్నాడు ప్రభువా, నువ్వే అవన్నీ తీసేసుకో, నిన్ను తిట్టపోతే నన్ను అడగన్నాడు. సో తీసేసుకున్నాడు దేవుడు, ఆయన యోబు తిట్టలేదు. సో అలా అపవాది మన మీద నిందలు వేస్తుంటా అంటాడు ప్రతి విషయంలో. సో కేర్ఫుల్గా ఉండాలి, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ప్రభువునద్దకు వచ్చిన వారే మనందరము దేవుడి దగ్గరికి రావాలి, మన హృదయము దేవుడి వైపుకు తిరగాలి, అపవాది చేతికి చిక్కకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం అంతిమ దినాలలో ఉన్నామండి. ఇంకా అక్రమం విస్తరిస్తుంటుంది, ప్రేమ చల్లారిపోతుంటుంది, మనుషుల మధ్య గొడవలు ఎక్కువ అవుతాయి, కొట్లాటలు, మిస్అండర్స్టాండింగ్స్, ఎస్పెషల్లీ
అపవాది మిస్అండర్స్టాండింగ్స్ తీసుకొస్తాడు. అపవాది ఎప్పుడైనా కూడా గొడవలు పెట్టించడం, లేకపోతే అపార్థం చేసుకునేలాగా చేయడం, ఆ బుద్ధి అపార్థం చేసుకునే బుద్ధి ఉంటుంది చూసారా, అది తీసేసుకోవాలి, మన లోపల నుంచి తీసేసుకోవాలి. ఒకడే నిన్ను అపార్థం చేసుకున్నట్టు అది వాళ్ళ తప్పు, అది వదిలేసేయాలి, అది వాళ్ళ తప్పదిగా. మనం ఎవరు చెప్పినా వినరు. సో అలాని వాడు అపార్థం చేసుకుంటున్నారని మనం అపార్థం చేసుకున్నాం అనుకో, మన బుద్ధి పాడైపోతుంది, మన ఆలోచనలు పాడైపోతాయి, మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది. వాళ్ళు అసూయపడ్డారని మనం కూడా అసూయపడ్డాము అనుకోండి, వాళ్ళు పోతూనే ఉంటారు, కానీ వాడు పోయేటప్పుడు మనల్ని కూడా నరకానికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు అపవాది. సో అందుకే లిమిట్ యువర్ సెల్ఫ్. నేను చాలా సందర్భాలు, నువ్వు నీ కుటుంబము సో ఫిక్స్ చేసుకో, లిమిట్ చేసుకో. అండ్ ఎక్కువగా నువ్వు దేవుళ్ళు ఎదుగు, వాక్యంలో ఎదుగు, ప్రార్థనలు ఎదుగు, కుటుంబంలో ఎదుగు. సో అది చాలా రక్షణ, ఏసు రక్షణ అదే. ఎందుకంటే లోకమంతా కూడా కరప్టెడ్ అయిపోయింది, పొల్యూటెడ్ అయిపోయింది, మార్చలేము. ఇది దేవుడే చెప్పాడు కదా, అంతిమ దినాలలో అక్రమం విస్తరిస్తుందని. సో అక్రమానికి మనం బలి కాకూడదు. సో లిమిట్ యువర్ సెల్ఫ్. సో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. చూసారా, ఆత్మ సంబంధమైన బలులు. ఇప్పుడు శరీర సంబంధమైన బలులు అంటే పశువులను, మేకలను, గొర్రెలను బలిస్తాము. ఆత్మ సంబంధమైన బలి అంటే పరిశుద్ధత, పవిత్రత, నీతి, నిజాయితీ, ధర్మము, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. సో మనందరం కూడా పరిశుద్ధమైన జనముగా దేవుడికి ఉండునట్లు. మీరు సజీవనమైన రాళ్ల వలె నుండి, సో అంటే జీవంతో ఉన్న రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సో మన శరీరం అట ఏంటిది? ఆత్మ సంబంధమైన మందిరం అట మన శరీరము. సో ఆత్మ సంబంధమైన మందిరము అంటే మన లోపల దుష్టత్వము, దుర్మార్గత్వము, కన్నింగ్నెస్, చాలామందిలో కన్నింగ్నెస్ ఉంటుందండి. సో నేను ఒకటే ఉంటానండి, సో నాకు ప్రమోషన్ వచ్చినా రాకపోయినా ఐ విల్ సేవ్ మై ప్యూరిటీ. కొంతమంది ప్రమోషన్ల కోసం కన్నింగ్ వేషాలు వేస్తారు, వచ్చే 10,000 ఇంక్రిమెంట్ కోసం నానా దుష్టత్వ పనులు, దుర్మార్గ పనులు చేస్తారు. సో అలాంటివి ఉండొద్దు. ఎందుకంటే మన శరీరము మందిరము, దేవుడికి ఆత్మ సంబంధమైన మందిరం మన శరీరము. ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడికి ఒక మందిరం మన శరీరము. ఆ మందిరాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మ ఫలాలలో వర్ధిల్లుతావో అప్పుడే నీ శరీరంలో దేవుడు ఉండగలుగుతాడు, లేకపోతే ఉండలేడు. సో ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము. అయ్యా ఎలా బ్రదర్, ఈ లోకమంతా ఇవన్నీ లేవు కదా, నేను ఎలా ఉండగలగాలి? అక్కడే మన అందరి ఛాలెంజ్, నా ఛాలెంజ్ కూడా అదే. నా చుట్టంతా అన్ఫేవరబుల్ సిచ్యువేషన్సే, చుట్టంతా కూడా అపవిత్రులు, అపరిశుద్ధులు. బట్ తప్పదు, 100 మంది రాక్షసుల మధ్య కూడా మనము ఒక దేవుళ్ళలాగా ఉండాలి, ఒక మనిషిలాగా ఉండాలి. చుట్టూ ఉన్న మనుషుల మధ్య, ఆ మూర్ఖుల మధ్య మన ఆత్మీయతను కాపాడుకోవాలి. సో అవతలవాడు రాక్షసులు అయ్యారని మనం కూడా అలా కాకూడదు, అవతలవాడు అపవిత్రుడయ్యాడని మనం కూడా అపవిత్రులు కాకూడదు. సో ఇక్కడ నుంచే దేవుడు మహిమను తీస్తాడు. కడిగిన ముత్యం వలె ఉండాలి. ప్రేర్ చేసుకోవాలి. అయ్యా ఏ ఒక్కరోజు కూడా నీకు విరుద్ధంగా నేను బ్రతకద్దు, నీకు విరుద్ధంగా నేను మాట్లాడద్దు. ఐ షుడ్ బికమ్ ఏ బ్లేమ్లెస్ పర్సన్ ఇన్సైడ్ ఆఫ్ యూ. సో ఈరోజు నువ్వు దేవుని మెప్పించావు, ఈరోజు దేవుని నువ్వు మురిపించావు, దేవుని సంతోషపెట్టావా, నువ్వు దేవుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే. లేదు ఒక గొప్ప సేవకుడు దేవుడికి నచ్చినట్టుగా ఈరోజు లేదు, అది సేవ కిందికి రాదండి. దేవుడికి మెచ్చినట్టుగా లేడు, ఆ సేవ కిందికి రాదు. ఏ హృదయం అయితే దేవుణ్ణి మెప్పిస్తుందో ఆ హృదయం దేవుడికి సేవ చేసినట్టే, దేవుణ్ణి ఆరాధించినట్టే, దేవుణ్ణి స్తుతించినట్టే. అందుకే అన్నిటికంటే ముఖ్యము బైబిల్ ఏం చెప్తుంది? నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మన వ్రేళ్లతో తీసుకోవాల్సిన పాఠాలు. ఇవన్నీ కూడా తీసివేసేయాల్సిందే, ప్రార్థించాల్సిందే. 1 year అయినా, 2 years అయినా, 3 years అయినా ఆయన రెండో రాకడ సమయానికి సిద్ధపడాల్సిందే. మనందరము కూడా సిద్ధపడాల్సిందే. లెటస్ ప్రే. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యం ద్వారా మాట్లాడి మా మనసులను, మా హృదయాలను పరిశుద్ధపరుస్తున్నందుకు, మీ స్వరూపం వచ్చేలాగా మార్చుకుంటున్నందుకు, ఈ ఆత్మీయ పాటల ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడి మా లోపలున్న ముళ్ళులను, మా లోపలున్న లోపాలను సరిచేస్తూ, మా బలహీనతలను తీసివేస్తూ మీకు నచ్చినట్టుగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకే శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.